విసుగకుండా ప్రార్థన చేయటం. ఈ సంవత్సరంలో మీ కళ్ళతో మీరు చాలామంది మనకి కంటికి కనిపించినటువంటి మనుషులు కనబడకుండా పోవటం మీరు చూసి ఉండవచ్చు. మనకు తెలిసిన వాళ్ళు, పరిచయస్తులు. అంటే ఈ రోజున్న మనిషి రేపు లేనటువంటి పరిస్థితి. ఈరోజు చూసినటువంటి మనిషిని రేపు చూడలేనటువంటి పరిస్థితి. ఈ లోకంలో ఎంతోమంది గొప్పవారు, పేరు కలిగినటువంటి వారు, జ్ఞానవంతులు, మరి అందచందాలు కలిగినటువంటి వారు, ఐశ్వర్యవంతులు ఎంతోమంది ఈరోజు సమాధుల్లో ఉన్నారు. కానీ ఈరోజు దేవుడు నిన్ను సజీవుడిగా, సజీవురాలుగా ఉంచాడంటే అది కేవలము దేవుని యొక్క కృప. నీ జ్ఞానాన్ని బట్టో, నీ ధనాన్ని బట్టో, నీ యొక్క అందచందాలు బట్టో, చదువును బట్టో, తెలివితేటను బట్టో నువ్వు ఈరోజు సజీవుడిగా, సజీవురాలుగా లేవు. కేవలం దేవుని కృపను బట్టి ఈరోజు నువ్వు సజీవుడిగా, సజీవురాలుగా ఉన్నావు. ఈ ఆఖరి ఆదివారాన్ని, ఈ సంవత్సరం అనంతరంలో ఆఖరి ఆదివారాన్ని నువ్వు చూడగలుగుతున్నావు, దేవుని స్తుతించగలుగుతున్నావు, దేవుని ఆరాధన చేయగలుగుతున్నావు, దేవుని మాటలు వినడానికి ఈరోజు నువ్వు కూర్చున్నావు. మరి ఈ సంవత్సరం గతించుకోవడానికి ఒక 2-3 రోజులు మన ముందుంది. అయితే ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా దేవుడు తన హస్తాల క్రింద నిన్ను కాపాడి ఈరోజు నేను సజీవుడిగా ఉంచిన విధానాన్ని బట్టి దేవునికి కొన్ని కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నామంటే, మనం అనేక విషయాల నిమిత్తమై విసిగిపోతూ ఉంటాం. ప్రతి మనిషిలో కూడా విసుగు అనేటువంటిది ఉంటుందండి. అంటే కొంతమంది ఎక్కువసేపు కూర్చోవడానికి విసిగిపోతూ ఉంటారు, ఎక్కువసేపు పని చేయడానికి విసిగిపోతూ ఉంటారు. అలాగే అనేక విషయాలను నిమిత్తమే మనిషికి చాలా విసుగు వస్తుంది. అంటే సమయాన్ని దాటి ఏదైనా జరిగితే, కాలాన్ని దాటి ఇంకా ఎక్కువ సమయం పడుతుంటే మనిషిలో ఆటోమేటిక్గా కొంత విరక్తి, విసుగు అనేటువంటిది కలుగుతూ ఉంటుందండి. ముఖ్యంగా దేవుని విషయానికి వచ్చేసరికి ప్రార్థన చేయడానికి సమయం ఎక్కువైందంటే కొంతమంది విసిగిపోయేటువంటి పరిస్థితి రావచ్చు. వాక్యం ఎక్కువైందంటే చాలాసార్లు సెల్ ఫోన్ ఆన్ చేసి టైం ఎంత అయిందని, వాచ్ చూసి టైం ఎంత అయిందని ఇంకా ఎక్కువ సమయం అయిపోయిందని అనుకోని ఉండేవాళ్ళు కూడా ఉండవచ్చు. ఇలా మనం చూసినట్లయితే విసుగు అనేటువంటిది అనేక సందర్భాల్లో వస్తూ ఉంటుంది. కొంతమంది సమాజంలో వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు అది మనకు చిరాగ్గా అనిపించినప్పుడు, విసుగ్గా అనిపించినప్పుడు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి అని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇలాగ అనేక సందర్భాల్లో మనుషులకి విసుగు వస్తుంటుంది. కొంతమందికి చెప్పి మాట వినకపోతే ఏం కలుగుతుంది? విసుగు వస్తుంది. ఇలాగ అనేక సందర్భాల్లో విసుగు అనేటువంటిది మనుషులకి కలుగుతూ ఉంటుందండి. బయట విషయాల్లో విసుగు కలిగితే పర్వాలేదు, కానీ దేవుని విషయంలో నీకు విసుగు కలుగుతుందంటే ఒకసారి ఆఖరి ఆదివారం నువ్వు ఆలోచన చేయవలసిన వ్యక్తిగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభం మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు నిన్ను కాపాడినప్పుడు ఆయన సన్నిధిలో విసుగు లేకుండా ఈ సంవత్సరంలో నువ్వు దేవుని దగ్గర ఎంతవరకు గడిపావు, ఎంతవరకు దేవునితో నువ్వు సహవాసాన్ని కలిగి జీవించవు, ఎంతవరకు దేవుని సన్నిధిలో, దేవుని ముందర నువ్వు విసుగు లేకుండా ఆయన ముందర నువ్వు కూర్చున్నావు, ఆయన మాటలు నువ్వు విన్నావు, ఒకసారి ఆలోచన చేయాలండి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానాన్ని చెబుతూ ఏమంటున్నారో ఒకసారి చూద్దామండి. లోకాసు రాసిన సువార్త 18వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు మన వాక్యం నుంచి నేర్చుకుందాం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయించడం వలనందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పారు. అందరూ జాగ్రత్తగా వినాలండి, అందరూ జాగ్రత్తగా వినాలి. అనేక మంది శిష్యులు, జన సమూహాలు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అనేకమైనటువంటి ఉపమానాలు ప్రభు తెలియచేశారండి. ఉపమానం లేకుండా ఆయన ఏది బోధించలేదంట. అంటే మొదటి శతాబ్దంలో ప్రభు వాక్యాన్ని చెప్పేటప్పుడు, సువార్త ప్రకటించేటప్పుడు ప్రతి దానికి కూడా ఒక ఉపమానాన్ని చెప్తూ ఉండేవాడు. ప్రతి సందర్భానికి కూడా ఒక ఉపమానాన్ని బోధిస్తూ ఉండేవాడు ఆయన. ఎందుకు ఉపమానం అంటే, ఉపమానం చెప్పినప్పుడు కొంతమందికి అర్థం చేసుకోలేని వాళ్ళు కూడా ఆయన చెప్పే మాటలో భావన అర్థం కావడానికి ప్రతి సందర్భంలో కూడా ఉపమానాలు చెప్తూ ఉండేవాడండి. మనం కూడా చూడండి, చాలాసార్లు ఒక విషయాన్ని చెప్పామనుకోండి ఎదుటి వ్యక్తికి, ఆ వ్యక్తికి అర్థం కాలేనప్పుడు దానికి సాదృశ్యకరంగా ఉండేటువంటి ఇంకొక సందర్భాన్ని, ఇంకొక విషయాన్ని తెలియజేస్తాం, అప్పుడు ఆ వ్యక్తికి అర్థమవుతుంది. అలాగే ప్రభువు కూడా
మరి ఏం చేశారంటే జనసమూహాలకి, శిష్యులకి వాక్యాన్ని బోధించేటప్పుడు, సువార్త ప్రకటించేటప్పుడు ఆయన కూడా ఏం చేసేవారు అంటే మరి ఉపమానాన్ని చెప్తూ ఉండేవాడండి. ఆయన కూడా ఉపమానాన్ని చెప్తూ ఉండేవాడు. ఉపమానం చెప్పినప్పుడట ప్రజలు ఆ ఉపమానాన్ని ఆలకిస్తూ, జనసమూహము శిష్యులు ఆ ఉపమానాన్ని ఆలకిస్తూ, ఓహో ప్రభువు చెప్పిన మాటల్లో ఆంతర్యం ఇదా, ప్రభువు చెప్పిన మాటల్లో భావం ఇదా, ప్రభువు చెప్పిన మాటలకు అర్థం ఇదా అని అప్పుడు వారు గమనించేవారు, అర్థం చేసుకునేవారు. ఎందుకనంటే దేవుని మాటలు చాలా లోతైనవి, సత్యము బహు లోతుగా ఉంది, సత్యం బహు దూరంగానో లోతుగానో ఉంది. కాబట్టి యేసుక్రీస్తు మాటలు చాలా లోతైనటువంటివి. చూడండి, సమాజంలో మనం చూసినట్లయితే చాలామంది ఒక మాట ఆడారంటే దాని వెనకతలు చాలా అర్థం లోతుల్లో ఉంటుందండి. ఒక విషయాన్ని చెప్పారంటే దాని అర్థం, దాని యొక్క భావం చాలా లోతుగా ఉంటుంది. అంటే అది అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుద్ది, ఆలోచించి అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుద్ది. కాబట్టి ప్రభు ఏం చేశారంటే ఆయన ఎక్కడ వాక్యం చెప్పినా, ఎక్కడ సువార్త ప్రకటించినా ఉపమానం లేకుండా ఆయన ఏది బోధించలేదట. ప్రతి సందర్భంలో కూడా ఉపమానాన్ని చెప్పేవారటండి. ఆ ఉపమానాన్ని బట్టి శిష్యులు, జనసమూహం ప్రభు యొక్క వాక్యాన్ని, ఆయన బోధని అర్థం చేసుకుంటూ ఉండేవారండి. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు చూడండి, 18వ అధ్యాయం లోక రాసిన సువార్త 18వ అధ్యాయం 1వ వచనం నుంచి, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనట్టుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఏం చేశారటండి ఆయన? శిష్యులు కానివ్వండి, జనసమూహం కానివ్వండి, విసిగిపోకుండా నిత్యము ప్రార్థన చేయాలనే దానికి ఒక ఉపమానాన్ని చెప్పారట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రార్థన చేసేటప్పుడు అనేక సార్లు విసుగు వస్తుంది చాలామందికి. అంటే మోకరించి ఒక 5 నిమిషాల వరకు కొంతమంది ఊపు పడతారు, ఓ 10 నిమిషాల వరకు ప్రార్థన చేస్తారు, ఓ పావు గంట వరకు, ఇంకా 20 నిమిషాలు, అరగంట వరకు, ఆ తర్వాత ఇంకా 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 ఆ సమయం గడుస్తున్న కొలది చాలామంది విసిగిపోతూ ఉంటారు. అలాగే రెండో సందర్భాన్ని కూడా మనం చూసినట్లయితే, ఒక విషయం కొరకు నువ్వు ప్రార్థన చేస్తుంటే, దేవుడి దగ్గర నుంచి జవాబు రావాలని నువ్వు ఆలోచన చేస్తుంటే, ఆ విషయం నిమిత్తం ఒకరోజు ప్రార్థన చేసావు, జవాబు రాలేదు. 3 రోజులు ప్రార్థన చేసావు, వారం రోజులు ప్రార్థన చేసావు, 10 రోజులు ప్రార్థన చేసావు, 20 రోజులు ప్రార్థన చేసావు, నెల రోజులు ప్రార్థన చేసావు, నీకు సమాధానం రాలేదు. అప్పుడు నీలో విసుగొస్తుందేమో, విసుగొచ్చి విశ్వాసాన్ని కోల్పోతావేమో, విసుగొచ్చి భక్తిని కోల్పోతావేమో. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నారంటే వారు విసుగక నిత్యము ప్రతిరోజు ప్రార్థన చేయాలనే దానికి ఈ ఉపమానాన్ని చెప్పారు. ఏంటి ఉపమానం చూద్దామంటే 2వ వచనం చదువుతాం. 18వ అధ్యాయం లోక రాసిన సువార్త. దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచు వచ్చెను. కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయిను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనిను. అందరూ జాగ్రత్తగా చూడాలండి. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి ఉపమానం విసిగిపోకుండా నిత్యము ప్రార్థన చేయాలనే దానికి ఉపమానం చెప్పారండి. నీకు ప్రార్థన చేసినప్పుడు చాలా సందర్భాల్లో ఒకవేళ విసుగు వస్తుందేమో, నువ్వు ఏదైనా దేవుడి దగ్గర అడిగేటప్పుడు అది నీకు పొందుకోలేనప్పుడు చాలాసార్లు విసిగిపోతున్నావేమో. ఆ విషయంలో అడిగి ఆ సమాధానం రాక దాని యొక్క జవాబులను పొందుకోలేక ఒకవేళ విసిగిపోతున్నావేమో. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి, దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉన్నటువంటి ఒక న్యాయాధిపతట ఒక పట్టణంలో ఉన్నాడటండి. ఒక పట్టణంలో ఎవరున్నారు? ఒక న్యాయాధిపతి ఉన్నాడు. న్యాయాధిపతి అంటే అర్థం ఏంటంటే న్యాయాన్ని తీర్చేవాడు, ప్రజలకు న్యాయాన్ని తీర్చేవాడు, తగువులు తీర్చేవాడు, ఏది మంచిదో ఏది చెడ్డదో చెప్పేవాడు, ఏది న్యాయమో ఏది అన్యాయమో తేల్చేవాడు, సమస్యలు పరిష్కరించేవాడు. మరి కుటుంబ సమస్యలు కానివ్వండి, మరి భూతగువులు కానివ్వండి, భూ వివాదాలు కానివ్వండి, లేకపోతే అనేక రకాలైనటువంటి సమాజంలో ఉన్నటువంటి వివాదాలు కానివ్వండి, ఇవన్నీ కూడా తీర్చేటువంటి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడటండి. ఒక అధికారి ఒక పట్టణంలో ఉన్నాడట. ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా పట్టణంలో అధికారి దగ్గరికి వెళ్తూ ఉండేవారు.
ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్తూ ఉండేవారు. వెళ్ళి తమకు కావలసినటువంటి న్యాయాన్ని సంపాదించుకుంటూ ఉండేవారు, తమకు కావలసినటువంటి న్యాయాన్ని పొందుకుంటూ ఉండేవారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అతను పేరుకి న్యాయాధిపతే కానీ లోపల ఉన్నటువంటి క్వాలిటీ ఎలాంటిదనంటే దేవునికి భయపడ్డట, మనుష్యులు కూడా లక్ష్య పెట్టడట. చూడండి ఎంత ఘోరమైనటువంటి విషయం. పేరుకి న్యాయాధిపతే, అనేక మందికి తగులు తీరుస్తున్నాడు, అనేక మందికి న్యాయాన్యాయాన్ని చెప్తున్నాడు, అనేక సమస్యలు పరిష్కరిస్తున్నాడు, అనేక మంది మరి వచ్చినప్పుడు వారికి కావలసినటువంటి విధంగా ఆ తగుని మరి సర్ది చెప్తున్నాడు. బాగుంది. కానీ అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క లోపల ఉన్నటువంటి మనస్తత్వం ఎలాంటిదంటే దేవునికే భయపడ్డట. అలాగని పోనీ మనుషులకి ఎవరైనా లక్ష్య పెడతాడు ఏంటంటే మనుషులు కూడా లక్ష్య పెట్టడట. అంటే నువ్వు ఎంత మంచి బట్టలు వేసుకువెళ్ళు, నువ్వెంత పలుకుబడి కలిగి ఉన్నా, నువ్వెంత పేరు కలిగి ఉన్నా, నీ దగ్గర ఎంత ధనం ఉన్నా, నువ్వెంత చదువుకున్నా, ఆ వ్యక్తి మాత్రం ఏం చేయడట? లక్ష్య పెట్టడు, ఖాతరు చేయడట. లక్ష్య పెట్టడు, ఖాతరు చేయడు. అలాగని పోనీ మనుషులు లక్ష్య పెట్టలేదు కదా అని అయ్యో నా పైన ఉన్నటువంటి వాడు దేవుడు, ఆయనే సమస్తాన్ని కలిగించాడు, ఆయన ద్వారానే సమస్తం ఉంది అని చెప్పి దేవునికి ఒకవేళ భయపడతాడు అనుకుంటే దేవునికి కూడా భయపడ్డట. అంటే ఒక రకంగా చెప్పాలంటే పేరుకి న్యాయాధిపతే కానీ మూర్ఖుడు, పేరుకి న్యాయాధిపతే కానీ మూర్ఖుడు. ఎవరిని పట్టించుకోడు, ఎవరిని ఖాతరు చేయడు, ఎవరు దేవుడికి భయపడ్డ మనుషుల్ని లక్ష్య పెట్టడు. ఒకవేళ అతని ఇంటికి వెళ్ళినా పలకరించడం కానీ, కూర్చోమని చెప్పడం కానీ, లేకపోతే ఎందుకు వచ్చావని అడగడం కానీ, ఇలాంటి మంచి మర్యాదలు కూడా లేనటువంటి వ్యక్తి మనుషుని లక్ష్య పెట్టడు. నువ్వెంత గొప్పవాడైనా అతని దగ్గరికి వెళ్తే లక్ష్య పెట్టడట. అలాంటి స్వభావం కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఒక పట్టణంలో న్యాయాధిపతిగా ఉన్నాడు. అక్కడ ఏం జరిగిందంటే అదే పట్టణంలో ఏమో జరిగిందో చూడ 3వ వచనంలో, ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను. కానీ చూడండి, అదే పట్టణంలో, ఏ పట్టణంలోనైతే ఈ మూర్ఖుడైనటువంటి న్యాయాధిపతి ఉన్నాడో, దేవుడికి భయపడకుండా మనుషుల్ని లక్ష్య పెట్టకుండా ఉన్నటువంటి న్యాయాధిపతి ఉన్నాడో, అదే పట్టణంలో ఒక విధవరాలు ఉందటండి. ఆ విధవరాలకు ఒక సమస్య వచ్చింది. ఆవిడకి కూడా న్యాయం కావాలి. ఆమె ఏం చేసిందంటే ఆ యొక్క న్యాయాధిపతి ఇంటికి తరచుగా వెళ్తూ ఉండేది. తరచుగా వెళ్ళి ఏం చేసేది? అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చండి, మా ఇద్దరి మధ్యలో ఒక సమస్య ఉంది, ఇదిగో నాకును ఇంకొకరికి ఒక గొడవ ఉంది, ఒక తగాద ఉంది. అది బహుశా ఎలాంటి తగాదో మనకు తెలియదు, కానీ మొత్తానికి ఆవిడ జీవితంలో ఒక సమస్య ఉంది, ఆవిడ జీవితంలో ఒక గొడవ ఉంది, ఆమె జీవితంలో ఒక సమస్య పరిష్కారం కావాలి, న్యాయం కావాలి. అన్యాయానికి గురవుతుంది, ఆవిడ అన్యాయానికి గురవుతుంది. నాకు నా ప్రతివాదికి ఏం చేయమని అడుగుతుంది? న్యాయం కావాలి, నాకు న్యాయం కావాలని అడుగుతుంది. అయ్యా నేను అన్యాయానికి గురవుతున్నాను, మరి నేను అక్రమానికి గురవుతున్నాను, నాకు న్యాయం కావాలి, న్యాయం చేయండి అని చెప్పి తరచుగా ఎక్కడికి వెళ్తుంది? ఆ యొక్క న్యాయాధిపతి అధికారి ఇంటికి వెళ్తుంది. కానీ అతనుకున్న స్వభావం ఎలాంటిది? దేవునికి భయపడ్డు, మనుషులు లక్ష్య పెట్టడు. ఏమంటే మామూలుగా మంచి బట్టలు వేసుకొని, బాగా చదువుకొని, లేకపోతే ఒక ఉద్యోగం కలిగి, లేకపోతే ధనాన్ని కలిగి, పేరు ప్రఖ్యాతి కలిగిన వెళ్ళిన వ్యక్తి అయినా అతను ఏం చేయడు? లక్ష్య పెట్టడు. విధవరాలు వెళ్తే ఎలాగుంటుంది? మనుషులే లక్ష్య పెట్టడానికి ఉంది. అలాంటి విధవరాలు వెళ్తే ఎలాగుంటుంది? అస్సలు లక్ష్య పెట్టడు, అస్సలు ఖాతరు చేయడు. అయినా సరే ఆవిడ ఏం చేసిందో తెలుసా? తనకు న్యాయాన్ని దక్కించుకోవడానికి తరచుగా, అంటే అధికారి పట్టించుకోపోయినా, మాట్లాడకపోయినా, తన గోడు వినకపోయినా, తన సమస్యల గురించి మరి అతను పట్టించుకోపోయినా, తన సమస్యల గురించి అతను వినకపోయినా విసిగిపోకుండా తరచూ ఆ న్యాయాధిపతి ఇంటికి వెళ్ళి తన సమస్యను చెప్పుకుంటూ ఉండేదటండి. విసిగిపోలేదు. ఆవిడ ఎన్నిసార్లు పట్టించుకోలేదు అధికారి, మనుషులే పట్టించుకోడు. అలాంటిది ఒక విధవరాలు వెళ్ళిందంటే అర్థం ఏంటి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆవిడే మరి అక్కడికి ఒక్కరిదే వెళ్ళింది. ఎందుకంటే భర్త లేడు, మరి ఇంకెనకతల కొడుకు కూతురు ఎవరు కూడా లేనటువంటి పరిస్థితి ఉందేమో, అందుకే ఆమె ఒంటరిగా వెళ్ళి పోరాటం చేస్తుంది తన సమస్య కొరకు. ఇంకెవరైనా ఉంటే, తన భర్త ఉన్నా, లేకపోతే తనకున్న ఒక కుటుంబం ఉంటే, మరి ఊర్లోనే ఆ పట్టణంలోనే మరి ఏదో పరిష్కారం చేసుకున్నాం, అధికారి ఇంటి వరకు వెళ్ళకపోనేమో. కానీ ఆవిడకి ఏం జరిగింది? ఎవరు
లేనటువంటి పరిస్థితి కనుక ఒక్కదే వెళ్ళి, అయ్యా నా గోడిది, నా సమస్య ఇది, నాకు న్యాయం తీర్చండి, నా పరిస్థితి ఎలా ఉంది, నేను చాలా అన్యాయానికి గురవుతున్నాను, చాలా అక్రమానికి గురవుతున్నాను, మరి నా ప్రతివాదులు ఈ విధంగా నా మీదకి వస్తున్నారు, మరి నా పరిస్థితి బాగలేదు, నాకు చూస్తే భర్త లేడు, ఇదిగో నాకు చూస్తే కుటుంబం కూడా నన్ను ఆదరించలేనటువంటి పరిస్థితి, మరి నాకు ఎవరికి లేనటువంటి పరిస్థితి, మీరే నాకు న్యాయం చేయండి అని చెప్పి ఆ విధవరాలు తరచుగా వెళ్ళి ఆ అధికారిని అడుగుతూ ఉందట. తరచుగా వెళ్ళి అధికారి దగ్గర తన యొక్క విషయాన్ని చెబుతూ ఉంది, తరచుగా వెళ్ళి తన సమస్యను చెబుతూ ఉంది. ఆ యొక్క అధికారి లేదా న్యాయాధిపతి ఆమెను పట్టించుకోకపోయినా, ఆమెను లక్ష్య పెట్టకపోయినా, ఆమె మాట వినకపోయినా, ఆమెను ఖాతరు చేయకపోయినా సరే ఏం చేస్తూ ఉందటండి, తరచుగా వెళ్తూ ఉంది, తరచుగా అడుగుతూ ఉంది, అయ్యా నాకు న్యాయం కావాలి, న్యాయం కావాలి, న్యాయం తీర్చండి అని అడుగుతూ ఉంటే అతను ఏం చేశాడో చూడండి 4వ వచనంలో, అతడు కొంతకాలము ఒప్పకపోయాను. ఏం చేశాడంటే ఆ న్యాయాధిపతి చాలా కాలం పాపం వెళ్ళింది, చాలా రోజులు వెళ్ళి, అయ్యా నాకు న్యాయం కావాలి, న్యాయం తీర్చండి, ఇదిగో నాకు పక్కింటి వాళ్ళకి, లేకపోతే నాకు నా ఎదురింటి వాళ్ళకి ఇలా పలాని సమస్య ఉంది, నాకు ఇంకొకరికి పలాని గొడవ ఉంది పలాని విషయంలో, మరి మీరే న్యాయం తీర్చండి అని చెప్తే కొంతకాలం అంటే ఎన్ని వారాలో, ఎన్ని నెలలో, సంవత్సరాలు మనకు తెలియదండి. కొంతకాలం అని రాశారు, దేవుడు బైబిల్లో రాయించాడు. కొంతకాలం ఒప్పుకోలేదట అధికారి. దేనికి? న్యాయం తీర్చడానికి. న్యాయం తీర్చడం. ఎందుకంటే ఆమెను పట్టించుకోవట్లేదు, విధవరాలు ఏదో చెప్తుందని చెప్పి చూద్దాంలే అమ్మ, చేద్దాంలే అనేస్తున్నాడు తప్ప, తర్వాత చూద్దాంలే, తర్వాత పిలిపిస్తాంలే, వాళ్ళని నిన్ను వాళ్ళు ఒకరోజు పిలిపించి మాట్లాడుతాంలే అనేస్తున్నాడు. కానీ ఏ రోజు పిలిపించట్లే, ఏ రోజు మాట్లాడట్లేదు, ఏ రోజు ఆమె సమస్యను పట్టించుకోవట్లేదు, ఏ రోజు ఆమె గోడు వినటం లేదు, ఏ రోజు ఆవిడ యొక్క బాధని అర్థం చేసుకోవట్లేదు. చూద్దాం చేద్దాం అంటున్నాడు తప్ప, చేద్దాంలో పిలిపిద్దాం అని అంటున్నాడు తప్ప, ఏ రోజు కూడా ఆమెకి సరైనటువంటి పరిష్కారం రావటం లేదు, ఏ రోజు కూడా ఆవిడకి సరైనటువంటి న్యాయం దొరకటం లేదు, ఏ రోజు కూడా ఆవిడకి సరైనటువంటి మరి మార్గం కనిపించటం లేదు. అయినా సరే ఆవిడ ఏం చేస్తుందంటే తరచుగా వెళ్ళి అడుగుతూ ఉంది, అయ్యా నాకు న్యాయం తీర్చండి అని అడుగుతుంది. ఈమె వెళ్ళేటప్పుడు బహుశా ఉదాహరణకి ఈవిడ వెళ్ళేటప్పుడు ఆ న్యాయాధిపతి ఇంటికి చాలామంది వస్తుంటారు ఇలా సమస్యలతోనే, చాలామంది వస్తూ ఉండొచ్చు ఈ సమస్యలతోనే. వచ్చేటప్పుడు ఈవిడ కంటే కాస్త చదువుకున్న వాళ్ళు, లేకపోతే పేరు కలిగిన వాళ్ళు, ప్రఖ్యాతి కలిగిన వాళ్ళు వచ్చి ఈవిని పట్టించుకోకుండా వాళ్ళతో మాట్లాడుకుంటూ, వాళ్ళతో సంభాషిస్తూ, ఈవిడ మాట వినకుండా ఉంటే ఈవిడ ఎక్కడో ఒక మూల కూర్చొని ఎంత ఓపికతో, ఎంత సహనంతో, విసిగిపోకుండా ఆ అధికారి ఇంటి దగ్గర ఎన్ని రోజులు న్యాయం కోసం కూర్చుందో ఆలోచన చేయండి. ఎన్ని రోజులు తనకు న్యాయం జరగడానికి పోరాటం చేసిందో ఆలోచన చేయండి. ఎన్ని రోజులు అతను పట్టించుకోకపోయినా, ఈవినికి చూసి చూడనట్టు, ఇంటికి వచ్చినా సరే చూసి చూడనట్టు అటు వెళ్ళిపోయినా, ఎవరు వస్తే వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉన్నా, ఈవిని సరిగా పట్టించుకోకపోయినా, ఖాతరు చేయకపోయినా సరే ఆవిడ విసిగిపోలేదండి. ఆవిడ విసిగిపోలేదు. ప్రతిరోజు తరచుగా వెళ్ళి, అయ్యా నాకు న్యాయం తీర్చండి, అయ్యా నాకు ఎలాగైనా ఈ విషయంలో మీరు ఆలోచన చేయండి, ఈ గొడవకు పరిష్కారం చేయండి అని చెప్పి ఆమె అడుగుతూనే ఉంది. అందుకే అక్కడ ఏం జరిగిందో చూడండి ఒకసారి 4వ వచనం కింద మాట చదువుదామండి. అతడు కొంతకాలము ఒప్పకపోయిన తరువాత అతడు, నేను దేవునికి భయపడకయో మనుష్యులను లక్ష్య పెట్టకయో ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టించున్నది కనుక ఆమె మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకున్నాడటండి. కొంతకాలం గడిచిపోయింది. ఆమె ఇతని దగ్గరికి వెళ్ళా నాకేం జరగట్లేదు, ఏ న్యాయము జరగట్లేదు, అసలు మనుషులే పట్టించుకోవట్లేదు, ఇంకేంటి నాకు న్యాయం జరుగుతుంది అని నీరసించిపోయి, విసిగిపోయి, వేసారిపోలేదు, పట్టు విడవకుండా గోజాడుతుంది, అడుగుతుంది, అయ్యా న్యాయం తీర్చండి అయ్యని. తరచుగా అధికారి ఇంటికి వెళ్ళి, అయ్యా నాకు న్యాయం తీర్చండి, నేను అన్యాయానికి గురవుతున్నాను, నాకు న్యాయం తీర్చండి అని. అధికారి పట్టించుకోకపోయినా సరే, మాట్లాడకపోయినా సరే, ఖాతరు చేయకపోయినా సరే వెయిట్ చేసి, ఎన్ని గంటలు ఆ ఇంటి దగ్గర వెయిట్ చేసి, ఎన్ని రోజులు ఆ ఇంటి దగ్గర వెయిట్ చేసి, ఎన్ని వారాల పాటు, నెలల పాటు, సంవత్సరాల పాటు ఆ ఇంటి దగ్గర వెయిట్ చేసి దాని ఇంటికి వెళ్ళిన సందర్భాలు ఎన్నో ఉన్నాయండి. ఎన్నో మనస్సు గాయపరచబడే సందర్భాలు ఉన్నాయి. అధికారి పట్టించుకోలేనప్పుడు ఇంకెవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడుకొని ఎక్కడికో వెళ్ళిపోతే ఈవిడ వచ్చి
మరలా తన ఇంటికి నిస్సహాయరాలుగా వెళ్ళిపోతున్నప్పుడు, నిరుత్సాహం నిస్పృహలతో వెళ్ళిపోతున్నప్పుడు ఎన్నోసార్లు ఆవిడ మనసు బాధపడే సందర్భాలు ఉండొచ్చు, గాయపరచబడే సందర్భాలు ఉండొచ్చు, దుఃఖపడి ఏడ్చే సందర్భాలు ఉండొచ్చు. కానీ ఆమె విసిగిపోలేదు, అడగటంలో విసిగిపోలేదు, అడగటంలో న్యాయం పొందుకునే వరకు అడగటంలో విసిగిపోలేదు. కొంతకాలం గడిచిపోయింది. ఒకరోజు ఈ అధికారి తనలో తాను ఆలోచించుకోవడం మొదలుపెట్టాడు. అయ్యో, నేను చూస్తే దేవుడికి భయపడటం లేదు, మనుషుల్ని లక్ష్య పెట్టడం లేదు. ఎందుకనంటే ప్రతి ఒక్కరి అంతరంగం ఎవరికి మనకి తెలుస్తుంది. ప్రతి ఒక్కరి అంతరంగం, మనలో ఉన్న లోపల ఉన్న మనిషి గురించి మనకు తెలుసు, మన అంతరంగం మనకు తెలుసు. కాబట్టి ఆ అధికారి యొక్క లేదా ఆ న్యాయాధిపతి యొక్క అంతరంగం ఆ వ్యక్తికి తెలుసు. నేను దేవునికి భయపడను, మనుషుల్ని లక్ష్య పెట్టను. అయినా సరే ఈ విధవరాలు మాటి మాటికి వచ్చి గోజాడుతుంది, మాటి మాటికి వచ్చి నన్ను అడుగుతుంది. మరి నిజంగా ఆవిడకి ఎవరు లేకపోబట్టే కదా అడుగుతుంది, ఎవరు ఆదరించకపోబట్టే కదా అడుగుతుంది, ఎటువంటి సహాయం లేకపోబట్టే కదా ప్రతిసారి వచ్చి నా దగ్గర న్యాయం కావాలని చెప్పి అడుగుతుంది. ఈవిడికి ఇలా మాటికి వస్తుంది కనుక ఈవిడికి నేను న్యాయం తీర్చేయాలి, ఇంకా ఇన్ని రోజులు చాలా సంవత్సరాల పాటు ఇలా తిరుగుతుంది కాబట్టి ఈవిడికి నేను న్యాయం తీర్చేయాలని తనలో తాను ఏం చేసుకున్నాడట, తనలో తాను అనుకున్నాడు. అంటే అంత మూర్ఖుడు కూడా ఒకరోజు ఏమొచ్చింది, మనస్సు మారింది. అంత మూర్ఖ స్వభావం కలిగినటువంటి వ్యక్తికి కూడా టైం పట్టింది, కానీ మార్పు అనేటువంటిది వచ్చింది. ఈమె అతను ఖాతరు చేయలేదని, పట్టించుకోలేదని, ఈమె గోడు వినలేదని 4 రోజులు వెళ్ళి 4 సార్లు అడిగి విడిచిపెట్టలేదండి. తరచుగా వెళ్ళి అడుగుతూ ఉండేది. అతను పట్టించుకోకపోయినా, వినకపోయినా మొత్తానికి అక్కడ కనబడేది. మొత్తానికి అక్కడ తనకు అవకాశం వచ్చినప్పుడు తన బాధను చెప్పుకుంటూ ఉండేది. ఇలా చాలా రోజులు గడిచిపోయి ఈ అధికారి ఒకరోజు ఆలోచించుకున్నాడు, నేను మనుషులు లక్ష్య పెట్టట్లేదు, దేవుడికి భయపడట్లేదు, ఈ విధవరాలు పాపం రోజుకి వచ్చి అడుగుతుంది, గోజాడుతుంది, ఈవిడికి ఎలాగైనా న్యాయాన్ని చేయాలి అని తనలో తను అనుకున్నాడట. అప్పుడు ఏం జరిగిందో చూద్దామండి. ఈ 6వ వచనంలో చదువుతాం. మరియు ప్రభువు ఇట్లా, నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. ప్రభు ఏం చెప్పారంటే ఆ న్యాయాధిపతి కోసం ఎలాంటివాడట, పేరుకు న్యాయాధిపతి కానీ చేసేది మాత్రం అన్యాయం. ఇది ఎక్కడ పరిస్థితి అండి? పేరుకి న్యాయాధిపతి కానీ చేసే పని క్రియలు మాత్రం ఎలాంటివి, అన్యాయం. అంటే ఏంటి? ఈరోజు మీరు సమాజంలో చూడండి, ఎక్కడైనా న్యాయం జరగాలంటే ఏదో ఒకటి ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా ఆ వ్యక్తికి ఏమైపోద్ది, న్యాయం జరిగిపోయినట్టే, మాట అవతల పక్క వెళ్ళిపోయినట్టే, ఏమి ఇవ్వకపోతే జరగలేనట్టు. ఇప్పుడు విధవరాలు ఏదైనా అధికారికి ఇచ్చి తన న్యాయం, తన ధనాన్నో లేకపోతే తన దగ్గర ఉన్నటువంటి ఏదైనా వస్తువులో ఇచ్చి న్యాయం చేయించుకునే పరిస్థితి స్తోమత ఉందా ఆవిడకి? లేదు. కొంతకాలం ఎందుకు ఒప్పుకోలేదో తెలుసా? ఆ న్యాయాధిపతి, ఆ అన్యాయస్తులైన న్యాయాధిపతి అవతల వాళ్ళు అతనికి ఇవ్వాల్సినటువంటివి ఇచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈవిని పట్టించుకోలేదు అతను. కాబట్టి ఈవిడ మాటను ఖాతరు చేయలేదు. కాబట్టి ఈవిడ వచ్చి గంటల ఇంటి దగ్గర ఉన్న పట్టించుకోలేదు అతను. ఈవిడే విసిగిపోద్దులే అనుకున్నాడు. ఈవిడే 4 రోజులు అడిగి ఇంక రావడం మానేద్దులే అనుకున్నాడు. కానీ ఆవిడ విసిగిపోలేదండి. విసిగిపోలేదు. వెనకతలు ఎవరు సపోర్ట్ లేకపోయినా, ఎవరు ఆదరించేవారు లేకపోయినా, ఎవరు ధైర్యం చెప్పేవారు లేకపోయినా, ఎవరు ప్రేమించేవారు లేకపోయినా, ఎవరు ప్రోత్సహించేవారు లేకపోయినా ఏం చేసిందంటే విసిగిపోలేదు. అందుకే ప్రభు ఏం చెప్తున్నారో తెలుసా? అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట ఒకసారి ఆలోచించండి. ఏం చెప్తున్నాడు? ఏమనుకున్నాడు అతను? నేను దేవుడికి భయపడట్లేదు, మనుషుల్ని లక్ష్య పెట్టట్లేదు, ఈవిడికి ఎలాగైనా సరే న్యాయం చేయాలి అనుకుంటుంది. తనలతో అనుకున్నాడు న్యాయం చేయాలని. అందుకే కింద ఏమని చెప్తున్నారో చూడండి. 7వ వచనంలో, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా అని అడిగాడండి. ప్రభు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఒక ప్రశ్న వేశాడు ఆయన. ఏంటో తెలుసా? దేవుడట తాను ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు దివారాత్రులు మొరపెట్టుకుంటే వారికి ఆయన న్యాయము తీర్చడం. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఏదైనా ఒక విషయం గురించి ప్రార్థన చేస్తున్నావు అనుకో, దేవుణ్ణి అడుగుతున్నావు, నీకు చాలా రోజుల నుంచి సమాధానం రాలేదు, చాలా రోజుల నుంచి నీకు జవాబు రాలేదు,
నెలలు కావచ్చు, వారాలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు. ఒకవేళ నీకు సమాధానం రాలేదేమో. కానీ ఆ విధవరాలు ఒకసారి ఆలోచించి ఆవిడ జీవితాన్ని, వెళ్ళిన అధికారి పట్టించుకోలేదు, లక్ష్య పెట్టలేదు, మనుషుల్ని ఖాతరు చేయలేదు, ఆమె గోడు వినలేదు. చాలా కాలం గడిచిపోయింది, అసలు కొంతకాలం ఒప్పుకోలేదు. నేను చేరేనమ్మా అనేసాడు, ఇది జరగదమ్మా ఇది అనేసాడు, నీ దగ్గర దానికి సంబంధించిన ఆధారాలు ఏమి లేవు, నువ్వు అసలు దీనికి ఈ పని నేను చేయలేను అనేసాడు. ఒప్పుకోలేదట. చాలా కాలం అక్కడ ఉంది చూడండి మేతని. కొంతకాలం ఒప్పుకోలేదట. అతను ఒప్పుకోలేదనో, ఈమెను లక్ష్య పెట్టలేదనో, ఆమె మానేలేదండి. ప్రతిరోజు తరచుగా ఆ న్యాయాధిపతి ఇంటికి అతను అన్యాయస్తుడని తెలిసినా, మనుషులు లక్ష్య పెట్టడని తెలిసినా, దేవునికి భయపడ్డాని తెలిసినా, ప్రతిసారి అక్కడికి వెళ్ళి ఆమె గోడు వినిపించుకునేది, గోజాడేది, అయ్యా నాకు న్యాయం తీర్చండి, అయ్యా అయ్యా నాకు న్యాయం తీర్చండి అని అడుగుతూ ఉండేదండి. ఈరోజు నువ్వు ఎంతవరకు దేవుని సన్నిధిలో అలా మొరపెట్టగలుగుతున్నావు? ఎంతవరకు విసిగిపోకుండా దేవుడి దగ్గర జవాబును పొందుకునే వరకు నువ్వు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నావు? ఎంతవరకు నీ యొక్క సమస్యకు పరిష్కారం దొరికే వరకు ఎన్నిసార్లు ఆయన సన్నిధిలో నువ్వు మోకరించావు? ఎన్నిసార్లు ఆయన దగ్గర నువ్వు అడిగావు? ఎన్నిసార్లు ఆయన దగ్గర విజ్ఞాపన చేసావు? ఎన్నిసార్లు ఆయన దగ్గర మొర్ర పెట్టావు? ఒకసారి ఆలోచన చేయండి. ఎన్నిసార్లు అడిగి ఉంటావు దేవుని దగ్గర? ఒకసారి, 2 సార్లు, 10 సార్లు, ఒక 20 సార్లు అడిగి అయ్యో సమాధానం రాలేదు కదా అని నీలో ఉన్న విశ్వాసాన్ని ఒకవేళ కోల్పోయే పరిస్థితిలో ఉన్నావేమో. ఒకసారి ఈ సంవత్సరం ఆకారంలో ఆలోచన చేయండి. ఒకవేళ నీకు సరైనటువంటి సమాధానం దేవుని దగ్గర నుంచి రాలేదని, సరైనటువంటి జవాబుని వాక్యంలో నుంచి నువ్వు పొందుకోలేదని, లేదా దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకోలేదని ఒకవేళ విసిగిపోయావేమో, ఒకవేళ విశ్వాసాన్ని కోల్పోయావేమో, సహవాసాన్ని కోల్పోయావేమో, భక్తిని కోల్పోయావేమో. నువ్వు ఒకసారి ఆలోచన చేయాలి. అడిగి దేవుడి దగ్గర సమాధానం రాకపోయేసరికి నీలో విశ్వాసం తగ్గిపోయి, మరి భక్తి తగ్గిపోయి, నీలో దేవునికి దూరం అయిపోయే పరిస్థితి ఒకవేళ ఉందేమో ఒకసారి ఆలోచన చేయాలండి. కానీ మనిషి లక్ష్య పెట్టకపోయినా, ఆమె గోడు వినకపోయినా, అతను అన్యాయస్తుడని తెలిసినా, ఆమె ప్రతిరోజు తరచుగా వెళ్ళి ఆ యొక్క అధికారి దగ్గర అడుగుతూనే ఉండేదండి. న్యాయం తీర్చమని అడుగుతూనే ఉండేది. ఈరోజు ఈ సంవత్సరం ప్రారంభం నుండి సంవత్సరాంతం ఆదివారం, ఆఖరి ఆదివారంలో ఈరోజు నీవు ఉన్నావు. ఈ సంవత్సరాంతంలో ఎన్నిసార్లు విసిగిపోకుండా దేవుడి దగ్గర నువ్వు మోకరించగలిగావు? ఎన్నిసార్లు విసిగిపోకుండా నువ్వు ప్రార్థన చేయగలిగావు? ఎన్నిసార్లు విసిగిపోకుండా వాక్యాన్ని వినగలిగావు? ఎన్నిసార్లు విసిగిపోకుండా ఆయన మాటలకి నీ చెవి యొక్కావు? ఎన్నిసార్లు విసిగిపోకుండా ఆయన మాటలకి నీ హృదయాన్ని ఇచ్చావు? ఒకసారి ఆలోచన చేయండి. లోకంలో మనం ఎన్నో విషయాల గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. లోకంలో ఎన్నో విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మనకు విసుగు రాదండి. కానీ ఒకవేళ దేవుడి వాక్యం వింటున్నప్పుడు అయ్యో ఎంత సమయం అయిపోయింది కదని ఒకవేళ విసుగు నీలో ఉందేమో. లేదా ప్రార్థన చేసేటప్పుడు అయ్యో ఎంత సమయం గడిచిపోయిందని విసుగు నీలో ఉందేమో. ఒక గృహ కూడిక, ఒక స్త్రీల కూడికి వెళ్ళేటప్పుడు అయ్యో ఎంత టైం అయిపోయిందని విసుగుపోయే పరిస్థితి నీలో ఉందేమో. 4వదిగా నువ్వు ఏదైనా సమస్య గురించి ప్రార్థన చేసి ప్రతిరోజు నువ్వు దేవుని అడుగుతున్నప్పుడు ఒక వారం రోజులకో, 10 రోజులకో, నెల రోజులకో, 2 నెలలకో, 3 నెలలకో సమాధానం రాకపోతే ఒకవేళ అడిగి విసిగిపోయి బలహీనగా, విశ్వాసంలో బలహీనరాలుగా మారిపోతున్నావేమో. ఒకసారి ఆలోచన చేయండి. ఈ సంవత్సరాంతరంలో ఒకసారి ఆలోచన చేయాలి. ఒకవేళ విశ్వాసంలో బలహీనరాలుగా మారిపోయావు, అడిగి విసిగిపోయి బలహీనరాలుగా మారిపోయావేమో. ఒకసారి ఆలోచన చేయాలి. కానీ విధవరాలు వెనకతలు ఎవరు లేకపోయినా, ఆదరించేవారు లేకపోయినా, ప్రేమించేవారు లేకపోయినా, మరి ఎవరు కూడా తన్ని ప్రోత్సహించేవారు లేకపోయినా సరే ఏం చేసిందో తెలుసా? ప్రతిరోజు అక్కడికి వెళ్ళి తనకు సమయం దొరికినప్పుడల్లా వెళ్ళి తన సమస్యని ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతికి చెప్పుకుండేది. కొంతకాలం అయ్యేసరికి అలాంటి మూర్ఖుల్లో కూడా మార్పు వచ్చింది. టైం పడుద్ది, దేనికైనా టైం పడద్దండి. ఆ టైంలో దేవుడు ఒక అద్భుతాన్ని నీ జీవితంలో చేస్తాడు. ఆ టైంలో దేవుడు ఒక కార్యాన్ని జీవితంలో చేస్తాడు. నీలో కావలసింది ఓపిక, నీలో కావలసింది సహనం, నీలో కావలసింది విసుగుతనం లేని ఆ యొక్క పోరాట పట్టిమ నీలో కనిపించాలి. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసి నీకు విసుగు వస్తుందంటే, ఒక అరగంట వాక్యం వింటే నీలో విసుగు వస్తుందంటే నువ్వు సరైన స్థితిలో లేవు అన్న సంగతి నీవు అర్థం చేసుకోవాలి. లోకంలో ఎన్నో విషయాల కొరకు గంటలు మనం మాట్లాడతాం. అప్పుడు ఎట్టి పరిస్థితులు విసుగా రాదు. ఒకవేళ టీవీ ముందు కూర్చుంటే ఒకవేళ ఎన్నో మనం చూస్తుంటున్నామేమో, అలాంటప్పుడు విసుగు రాదేమో. ఒకవేళ ఏదైనా ఆ లోక సందర్భాలు ఎన్నో మనం మాట్లాడుకున్నప్పుడు విసుగు రావట్లేదేమో, కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి నీకు విసుగు వస్తుందేమో. ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి దేవుని సన్నిధిలో కూర్చోవడం, చాలామందికి దేవుని సన్నిధిలో కూర్చోవడం విసుగు. ఎందుకంటే నీ హృదయం దేవునికి నువ్వు ఇవ్వలేదు కనుక విసుగు కలుగుతుంది.
నీ హృదయం ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర ఉంది? సాతాను దగ్గర ఉంది. కనుక నీలో విసుగు కలుగుతుంది. నీ హృదయం దేవుడి దగ్గర ఉంటే విసుగా ఉండదు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు మగ్దలేని మరి ఇంటికి వెళ్ళారంటే అక్కడ మరియా మగ్దలేని మరి ఉన్నారు. వచ్చి ఏమంటుందో తెలుసా? ప్రభువా, నీకు చింత లేదా? నేను చాలా పనుల్లో ఉన్నాను, ఆ మరియమ్మని అలాగే కూర్చొని పెడతావా, నా దగ్గర పంపించవా అని చెప్పి మార్త అడుగుతుంటే ఏమంటున్నారో తెలుసు ప్రభు? మార్తా మార్తా, నువ్వు అనేక పనులు పెట్టుకున్నావు, ఇదిగో మరి మాత్రం తనకు కావలసిన దాన్ని ఎంచుకుంది అని చెప్పాడంటే ఆవిడ విసుగు లేదండి. ప్రభు దగ్గర మాటలు వింటుంది. మార్త వచ్చింది, కాసేపు ప్రభువుని పలకరించి కాసేపు ఏదో ఉండి తర్వాత తన పనులు చూసుకుంటుంది. విసిగిపోయిందేమో బహుశా. ఈరోజు నీ పనులకు నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావేమో. నీ పనులు చేసుకున్నప్పుడు నీకు విసుగు రావట్లేదేమో. దేవుని ముందు కూర్చున్నప్పుడు నీకు విసుగు వస్తుందేమో. ఒకసారి ఆలోచించి. అలాగైతే దేవుడి దగ్గర నుంచి ఏం పొందుకోగలవు నువ్వు? దేవుని దగ్గర నుంచి ఏం సంపాదించుకోగలను? దేవుని దగ్గర నుంచి ఎలాంటి జవాబు నీ జీవితంలో పొందుకోలేవు. ఎట్టి పరిస్థితుల్లో పొందుకోలేవు. కాబట్టి ఆ విధవరాలట ప్రతిరోజు అడిగేటప్పుడు కొంతకాలానికి అతని మనసును మార్చుకున్నాడు. ఆవిడికి న్యాయం చేయాలనుకున్నాడు. ప్రభువు చెప్తున్నాడు, దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న వారు దివారాత్రులు మొర్ర పెట్టుకుంటే ఆయన వారికి న్యాయమో తీర్చు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడండి. ఈరోజు నువ్వు దేవుడి సన్నిధిలో కూర్చున్నావంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే అపొస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో ఏం చెప్పాడో తెలుసా? ఈ లోకంలో దేవుడట జ్ఞానము లేని వారిని పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. జ్ఞానవంతుల్ని సిగ్గుపరచడానికి. లోకంలో వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు, జ్ఞానవంతుల్ని సిగ్గుపరచడానికి. ఈ లోకంలో బలహీనుల్ని ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు, బలవంతుల్ని సిగ్గుపరచడానికి. ఈ లోకంలో ఎన్నికైన వారిని ఏర్పాటు చేసుకోలేదు దేవుడు. ఎన్నిక లేని నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని ఎదుట ఏ శరీరం కూడా ఏం అతిశయింపకూడదు అని చెప్పాడండి. అతిశయించడానికి వీలు లేదట. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. తన కుమారుడిగా, తన కుమార్తెగా నిన్ను ప్రత్యేకించుకున్నాడు. తన కుమార్తెగా నిన్ను ప్రత్యేకించుకున్నాడు. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయాలు ప్రకటించడానికి రాజులేని యాజక సమూహంగా, సొత్తైన ప్రజలుగా, పరిశుద్ధ జనంగా దేవుడిని ఏం చేసుకున్నాడంటే ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఏర్పాటు చేయబడిన వ్యక్తివి, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తివి, ఎన్నుకోబడిన వ్యక్తివి, దేవుని చేత సెలెక్ట్ చేయబడినటువంటి వ్యక్తివి దేవుడి చేత. అందుకే దేవుని యొక్క సన్నిధికి నువ్వు వచ్చావు, వాక్యాన్ని వింటున్నావు, దేవుని ఆరాధన చేస్తున్నావు, దేవుని స్తుతిస్తున్నావు. ఏర్పాటు చేయబడిన నువ్వు దివారాత్రులు నువ్వు మొరపెట్టుకుంటే అనగా పగలు రాత్రి దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టుకుంటే ఆయన నీకు ఏం తీరుస్తానని చెప్తున్నాడు? న్యాయము తీరుస్తాడంటే. నీ మొర్ర వింటాడు ఆయన, నీకు సమాధానం ఇస్తాడు ఆయన, నీ ప్రార్థనకు జవాబునిస్తాడు ఆయన, నీ సమస్యకు పరిష్కారం తెరుస్తాడు ఆయన, నీకు శోధ నుంచి ఆయన విడుదల కలుగు చేస్తాడు. నీకున్నటువంటి ప్రతి విధమైన బంధకాల నుంచి ఆయన విడుదల కలుగు చేస్తాడు. కింద చెప్తున్నాడు చూడండి 7వ వచనంలో, దేవుడు తను ఏర్పాటు చేసుకున్న వారు దివారాత్రులు తను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. అంటే అన్యాయస్తుడైన, మనుషులు లక్ష్య పెట్టలేని, దేవుడికి భయపడలేని వ్యక్తే ఆ విధవరాలు తరచుగా విసక్కుండా వెళ్ళి అడిగితే ఒకరోజు తన మనసును మార్చుకొని న్యాయం చేద్దాం అనుకుంటే అలాంటి న్యాయవంతుడైన దేవుడు, కనికరం కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు, కృపా వాత్సల్యతలు కలిగినటువంటి దేవుడు నీ ఎడల తన కనికరాన్ని చూపించడా? నీ ఎడల తన ప్రేమను చూపించడా? దివారాత్రులు నువ్వు మొర్ర పెట్టుకుంటే, ఆయన సన్నిధిలో నువ్వు మోకరించి మొర్ర పెడితే, ఆయన్ను అడిగితే, విసగకుండా నువ్వు ప్రార్థన చేస్తే, విసగకుండా నువ్వు ప్రార్థన చేస్తే నీకు జవాబునివ్వడా? నీకు సమాధానాన్ని ఇవ్వడా? ఆయన నీకు న్యాయం తీర్చడా? నీ యొక్క సమస్య నుంచి ఆయన విడిపించడా? ఒకసారి ఆలోచన చేయండి. ఈ సంవత్సరం అంతలో ఒకసారి ఈ విషయంలో మీరు ఆలోచన చేయాలి. ఒకవేళ ఈ సంవత్సరం అంతా దేవుని సన్నిధిలో గడపడంలో నువ్వు విసిగిపోయావేమో, కానీ విధవరాలు చూడండి, విసుగుపోలేదు, విసుకక అడిగింది, న్యాయాన్ని సంపాదించుకుంది. ఈరోజు ఈ సంవత్సరం అంతా నీదేదో ఏ విషయంలో అడిగావు, నీకు న్యాయం జరగలేదు, లేకపోతే నీ మొర్ర వినలేదు, లేకపోతే నీ సమాధానం రాలేదు, అప్పుడు నువ్వు విసిగిపోయి విశ్వాసాన్ని కోల్పోయేవేమో. కానీ ఆమె విసుకకుండా ప్రార్థన చేసింది, సమాధానాన్ని పొందుకుంది. విసుకకుండా అడిగింది ఆ అధికారిని, తనకు న్యాయాన్ని సంపాదించుకుంది. ఈరోజు దేవుడి దగ్గర నువ్వు అలాగా అడిగితే నువ్వు కూడా
సమాధానాన్ని దేవుడి దగ్గర పొందుకుంటావు. ఎందుకంటే నువ్వు ఎన్నుకోబడ్డావు దేవుని చేత. ఎన్నుకున్నాడు ఆయన నిన్ను. నువ్వు దివారాత్రులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రార్థన చేసినట్లయితే, ఆయన సన్నిధిలో మోకరించి అడిగినట్లయితే ఆయన నీకు సమాధానాన్ని, జవాబుని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఇంకా చెప్తున్నాడు చూడండి, కింద 8వ వచనంలో, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. ఎవరు ఆ అన్యాయస్తుడు ఏం చేశాడు? కొంతకాలము ఒప్పలేదు, కానీ దేవుడు అలాంటోడు కాదు. కొంతకాలం ఒప్పుకోపోయే అలాంటి మనస్తత్వం కాదండి దేవుడు. ఆయన త్వరగా న్యాయం తీరుస్తాడు నీకు. కానీ నువ్వు చేయవలసింది ఏంటంటే విసగకుండా దివారాత్రులు ఆయన సన్నిధిలో నువ్వేం చేసుకోవాలి? మొర్ర పెట్టాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు నీకు న్యాయం తీరుస్తాడు, నీ ప్రార్థనకు జవాబునిస్తాడు. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయన ఇంకా ఏం చేస్తున్నాడట? ఆలస్యము చేస్తున్నాడు. ఇంకా చూసినట్లయితే అంటే 2 రోజులు ప్రార్థన చేసి విసిగిపోయి, 4 రోజులు ప్రార్థన చేసి విసిగిపోయి, 2 రోజులు దేవుడి దగ్గర గంట సేపు ఎక్స్ట్రా అయిపోతే విసిగిపోతే నువ్వేం జవాబుని పొందుకుంటావు దేవుడి దగ్గర? ఆయన వెయిట్ చేసాడంటే అర్థం ఏంటంటే నీకు ప్రతిఫలాన్ని ఇవ్వటానికి. ఆయన ఆలోచన చేసాడంటే నీకు అర్థం ఏంటంటే నీకు జవాబుని ఇవ్వడానికి. అర్థమైందండి? నువ్వు విశ్వాసాన్ని కోల్పోతావని కాదు, నువ్వు భక్తిని కోల్పోవాలని కాదు, నువ్వు ప్రేమను కోల్పోవాలని కాదు, సహవాసాన్ని కోల్పోవాలని కాదు, సమాధానాన్ని పొందుకోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఇంకా చెప్తున్నాడు చూడండి కిందని, ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనున. ప్రభువు రెండోసారి వచ్చేటప్పుడు, మరలా ప్రభువు రెండోసారి రాబోతున్నప్పుడు భూమి మీద మనుషులో విశ్వాసం కనుగొనున అన్నాడు. అంటే అర్థం ఏంటి? మనుషులు ప్రార్థన చేసి విసిగిపోయే పరిస్థితిలో కొంతమంది, విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితిలో కొంతమంది ఉండగా, చాలామంది ఈ లోకపోకలకు అలవాటు పడిపోయి, టెక్నాలజీకి అలవాటు పడిపోయి విశ్వాసాన్ని కోల్పోయేవారుగా మరి కొంతమంది ఉండగా, ప్రభు వచ్చేసరికట అసలు విశ్వాసం కనుగొనునా అన్నాడండి. విశ్వాసం కనుగొనునా అంటే అలాంటి విశ్వాసం చాలా తక్కువ మందిలో ఉంటుందండి. చాలామంది ఆ రోజులకు వచ్చేసరికి విశ్వాసాన్ని కోల్పోయి, ప్రేమను కోల్పోయి, ఏమంటే అన్నీ కోల్పోయి మరి చివరిగా లోకంలో జీవించేవారుగా మారిపోతారని ప్రభు చెబుతూ ఉంటాడు. కాబట్టి ఈ సంవత్సరం అంతంలో ప్రభు గతించిన జనవరి నెల మొదలుకొని, మొదటి ఆదివారం మొదలుకొని ఈ డిసెంబర్ ఆఖరి ఆదివారం వరకు నన్ను కాపాడావు, సజీవురాలుగా ఉంచు ప్రభు. అనేక సందర్భాల్లో నేను విసిగిపోయినేమో ప్రార్థన చేయటంలో, వాక్యం వినటంలో, నీతో గడపటంలో, భక్తి కలిగి జీవించటంలో, విశ్వాసం కలిగి జీవించటంలో, సహవాసం కలిగి జీవించటంలో అనేక సందర్భాల్లో ఒకవేళ విసిగిపోయినాము. నా అవసరాలు, నా సమస్యల గురించి ప్రార్థన చేసేటప్పుడు కూడా 4 రోజులు ప్రార్థన చేసి ఇంకా జవాబు రాలేదని విసిగిపోయినేమో. ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం.